ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి రావడానికి 5 o'clock అయితే అయింది కదా చిన్న, 4:30 అట్లా అయింది. 4:30 అట్లా 5కి దగ్గర వచ్చింది. 10 minutes 20 minutes తక్కువ ఉండే, ఎందుకంటే షాప్ లో సామాన్ కూడా తీసుకున్నాం కొన్ని. ఇక మా ఆయన అక్కడ ఆగినాం కదా అని చికెన్ కూడా తీసుకున్నారు. ఇది ఏం జుట్టి కోడి అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే వంట చేయాలా, ఏమైనా తినేసి వద్దాం అనుకున్నాం కానీ ఇక తినలేదు. ఇంటికి అవే 200 రూపాయలు పెట్టి తీసుకొస్తే కడుపు నిండా ఈ రోజు తినచ్చు, రేపు పొద్దున కూడా తినచ్చు మిగిలితే అని ఇక చికెన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేయాలా. నేనైతే చేయను, నాకు అంతగా కోడి కూర చేయరాదనమాట. మా ఆయన అయితే చేస్తాడు ఈరోజు. బోళ్ళు అన్ని తోమేసిన. మా తాత అయితే అచ్చిరంగానే ఫస్ట్ అయితే కోళ్ళని చూసిండు. మా ఆయన కూడా ఫస్ట్ కోళ్ళనే చూసిండు, ఎందుకంటే ఫుల్ మబ్బాయి ఉండే, ఇప్పటివరకు కరెంట్ లేకుండే. ఇప్పుడైతే కరెంట్ వచ్చింది. చాలా మంది కరెంట్ లేదా, వర్షం వస్తుందా అని కామెంట్ చేస్తున్నారు. 2 days అయింది కరెంట్ లేక అనమాట. వస్తుంది వెళ్తాంది మొత్తానికి కాదు. ఇక ఈరోజు అయితే ఉంది. ఇప్పుడే ఛార్జింగ్ లైట్ కూడా పెట్టేసిన, మళ్ళీ తర్వాత పోతుందని ఇక అన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఇక్కడ మిర్చిలు అయితే చేస్తలేం, సండే రోజు కదా. ఇక అటు కూడా పోయొచ్చి కాయలు తీసుకొచ్చింది. ఈ గుడ్లు తీసుకొచ్చిన అమ్మ కొట్టింది అట. వాళ్ళ ఇంట్లో కాసిన చిక్కుడుకాయలు తీసుకొస్తా అన్నారు. వాళ్ళు రేపు పత్తేరడానికి పోతారట వాళ్ళ మామయ్య ఇంటికి. ఇప్పుడే కోసిండు ఫ్రెష్. ఇప్పుడు కోసిండా బయట బాలు వాళ్ళ ఇంట్లో తీగలు ఉన్నాయి, వాళ్ళకి ప్లేస్ ఉంది. మా ప్లేస్ రేపు పొద్దున పాపకు కర్రీ అవుతుందని తీసుకుంటాం. మందులు లేవు. ఇవి టేస్ట్ కూడా వెరైటీ ఉంటాయి, సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే. వీటికన్నా ఇంత పొడుపు కాయలు ఉంటాయి కదా, అవి కూడా సూపర్ ఉంటాయి. డబ్బాని తొక్కుతాను. ఎందుకు చిన్న అట్లా తొక్కింది చెప్పు. వాళ్ళ డ్రెస్ మంచిగా పెట్టాయి, ఉత్కాల ఎంత గలీజ్ అయి ఉన్నాయి కదా. ఎట్లా ఉంది బెట్ట సినిమా? ఎట్లా ఉండే సినిమా? ఎట్లా ఉంది ఏం అర్థం కానీ చైతు బాబా అయితే పండుకున్నాడు, కృతిక బాబా పండుకున్నది. ఫస్ట్ పాట మొత్తం పండుకున్నది. జాతర సీన్ మాత్రం లేచింది. అల్లు అర్జున్ డాన్స్ చేస్తుంటే ఆమె కూడా ఎట్లా సినిమా ఎట్లా ఉంది? ఉయ్యాలో సినిమా చెప్పా. సినిమా తగ్గేది లేదా? పెట్టలే నువ్వు స్పెల్లింగ్ పాట చేసేది అయిపోయింది సినిమా. మళ్ళీ 3కే తీసుకెళ్తాయి. మళ్ళీ 3 years కావాలి. అసలు నేను పార్ట్ 3కి అసలు పోవద్దు అనుకున్నాను. చాలా మంది చెప్పిండు, చెప్పలేదు కానీ ఫోన్ లో కూడా చూసినాం కదా పార్ట్ 3 ఉంది. మా ఆయన కూడా చెప్పిండు కానీ అసలు 3కి వద్దు, మనం పోవద్దు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇక సినిమాని చూస్తే ఏమో పోవాలా. మళ్ళీ ఏమైందో అక్కడ, ఎవరు బాంబు పెట్టిండో, ఎవరు చచ్చిపోయిండో, ఎవరు బతికిండో అనేది తెలుస్తుంది. టికెట్ మా సైడ్ అయితే 150 రూపాయలే. వేరే ఎంత 3 అమ్మిరట, ఇప్పుడైతే 150 రూపాయలు చేసింది. మేమైతే ముగ్గురికి టికెట్లు 450 రూపాయలు. ఆటో అతనికి కూడా నింపేసి నేను ఇక ఆటో అత వచ్చిండు, ఆ డీజిల్ వేసాం అన్నట్టు ఆటోకి అయితే. ఇవైతే కూర చేసినాము, కూర చేయాలి, చేసినాం కదా చేస్తున్నాం. ఇప్పుడైతే ఈ జుట్టు కూడు ఇదైతే దాంట్లో వెళ్ళిన ఎగ్స్, లివరు. అల్లం దొరకలే మరి, అల్లం అట్టే ఉన్నది. తీసుకురాపో సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఒక సీన్ అయితే హైలైట్ ఉంది, ఆ చీర కట్టిన సీన్. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కూడా హైలైట్ ఉంది. అసలు మీరు అందరు చూసి ఉంటారు కానీ మేమైతే 4వ రోజు అయితే ఇవాళ చూసిన సినిమా అన్నట్టు. సినిమా అయితే బాగుండే. నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఆయన. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇక ఫ్రై చేసుకుంటున్నారు. ఇది నేనైతే కడిగేసిన చికెన్ని 2 సార్లు కాదు 3 సార్లు కడిగిన. మొత్తం ఎట్లా బూరు ఉండే కదా తీసేసి. బాగా రోజులు కాదు, బాగా నెలలు అయింది. కొన్ని నెలలే అయింది. ఎక్కడ తిన్నాం చికెన్ కూడా తినక బాగా రోజులు అయింది. మటన్ కూడా మటన్ తినక 2-3 వారాలు అవుతుంది. బోటి తింటానక మరి మటన్ తిన్నట్టు అవుతుందా? బోటి తింటే బోటిదే. పప్పు తింటే అనపప్పు, పెసరపప్పు తింటే అన్ని పప్పులు తిన్నట్టు అవుతుంది. ఒక పప్పు తింటే అన్ని పప్పులు తిన్నట్టు అవుతుందా? అట్లనే తలకాయ కూర తింటే బోటి తిన్నట్టు అవుతుందా? బోటి తింటే మటన్ తిన్నట్టు అవుతుంది.
పుష్పలెక్క చెప్తున్నా, పుష్పలెక్క కాదు. ఎట్లా కేజీ తీసుకున్నావా చికెన్? లేదు మొత్తం కోడి తీసుకున్నాను, చుట్టూ కోడి. కేజీ ఎక్కడ వచ్చింది? 3 పావు వచ్చింది. మంచిది తీస్తే మంచిది పట్టుకోవద్దా కోడిని? దంచిన కదా చిన్న. మా ఆయన టీ షర్ట్ చూడని మంచిగా కనిపిస్తాను. నేను మంచిగా కనిపిస్తా లేదా అనుకున్నా కానీ మంచిగా కనిపిస్తా. అబ్బాయి ఎన్నిసార్లు చెప్తాను 150 రూపాయలు 150 రూపాయలు అని. అవునా? తాతకు కూడా తీసుకొచ్చిండు కానీ తాత వేసుకోలే ఈరోజు అంగి. ఆయనకు ఎప్పుడు నల్లగా అంటుంటాడు. నర్సరీలో పని చేస్తాడు మా తాత, అందుకోసం మెల్లగా వస్తుంది. వాళ్ళ డాడీ తిట్టేసరికి సైలెన్స్ వస్తుంది మళ్ళా. అన్నీ ఫ్రై చేసేసి ఇక చికెన్ అయితే వేసేసుకున్నాం. ఆయన ఈ ఆట తింటారా? గంట పడుతుందా? టైం పడుతుంది, మటన్ అంతా ఉడకాలి కదా. మా ఆయన ఇంకా గంట ఉడికి. ఎందుకు ఎత్తుకోవాలా? నన్ను ఎత్తుకోను. కలపాలా మరి? కలపాలనా? ఉప్పు కారం ఎప్పుడు వేస్తావు? ఒక 10 నిమిషాలు ఇట్లా. ఇక ఉడికే వరకు అట్లా కొడతానే ఉంటాడు మా ఆయన. ఏమైనా కానీ ఏమైనా చేయను అట్లనే. ఎందుకు ఇంటలే? హాయ్ చెప్పు. పుష్పరాజ్ గోకుడు. అన్నీ ఉప్పు కారం పసుపు మసాలా కూడా వేసేసినాం. ఇదిగోండి, ఇక కర్రీ ఉడకాలి కదా, వాటర్ అయితే పోసేసినాం. ఇప్పుడు వేస్తావా ఎగ్స్? ఏమో నువ్వే తెచ్చినావు కదా. చిన్న వెళ్ళలేదా? ఏవి కట్ చేసేయావు చిన్న? అవి చిన్న మంచిగా అనిపిస్తాయి, పెద్ద ఏమో ఇంకా తిన్న ఫీలింగ్ రాదు. చిన్న మంచిగా అనిపిస్తాయి. మసాలా వేసేసినావా? కొత్తిమీర ఉడికినాక మళ్ళీ వస్తుంది డాడీ. ఆ గ్యాస్ నువ్వు ఆన్ చేసి పెట్టినావా? అది బంద్ చేసిన నేను, వాసన వచ్చింది. నాడిస్తాంది మా అన్ని గద్దరిచ్చిండు. నేనైతే కాయలు వస్తున్నాయి. పొద్దున కూర ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ అయితే మొత్తం గ్రేవీ అయితే మంచిగా వచ్చింది. ఇప్పుడే కొత్తిమీర వేసి చిక్కగా వచ్చింది. అవును మరి మంచిగా వచ్చింది గ్రేవీ, చిక్కగా తినడానికి మంచిగా ఉంటుంది. పులుసు కూడా ఎక్కువ పెట్టమని మా ఆయన మంచిగా సరిపోతుంది. పోస్తే ఇక ఉడికిపోతుంది. అది చూడు పలిగిపోయింది. అన్ని నువ్వు వేసుకొని తీసుకొస్తే ఉండయా మరి? లెగ్ పీస్ ఉన్నదా లేదా దాంట్లో? ఎందుకు కట్ చేసిండా? బాక్సా? ఆ బాక్స్ యో గడ తలిగేసి ఉన్నది కదా చూడు. ఆయన పోతా అంటాడు పాప. మేమేం వండినా తాతకి ఇస్తామన్నమాట. ఒక్కొక్కసారి ఇక్కడే తింటాడు, ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమైనా అనుకుంటారని అక్కడ పోయి తింటారు. ఇప్పుడు ఇది అన్నం వేసుకున్నాము, తినేస్తున్నాం. ఆమెకు ముక్క పస్తు వేసిన ఏమని చెప్పింది, నేను కూడా వేసుకున్నా. అరే వేడిగా ఉంది బేటా, వేడిగా ఉంది. ఇంకా తినలేదు, బాగుంది. వేడి బిస్ బిస్ ఇట్లా ఇట్లా కాలేదేమన్నా బిడ్డ కర్రీ. మా ఆయన తీసుకొచ్చిండు స్టీల్ గంజులు. ఓపెన్. అరే నాకు వేడి కాదా? నాకు కాదా?
కలిపియాలా కర్రీ వేయలేదు కొద్దిగా మళ్ళీ ఒకసారి తింటా వేయాలా చేతి బాగా విడినది అన్నం మరి మెత్తగా అండి మెత్తగా అండిమన్నది మా నేను ఆగు ఇది వేయాలా గుడ్డు తింటావా వేయాలా చిన్న ఏం తినచ్చు ఇది తినేదాన్ని అది ఈ గుడ్డు లెక్క కొన్ని ముక్కలే అది గట్టి ఉంటే అది తినకను మంచిగా ఉండి మళ్ళీ ఇస్తారా మంచిగా చూసి ఇస్తారా ఏదో ఒకటి ఇది లెగ్ పీసా లెగ్ పీస్ నీకే కొట్టేసి ఆమె కూడా మళ్ళీ గుడిచేపేట తిని వేసుకున్నా నువ్వు వేసుకోగారే రెండు తీసుకోవాలా గుడ్లు తీసుకుంటాను వాటర్ వచ్చింది అద్దా ఇయ్యాలా వేడింది ఇస్తున్నా వేడి ఉన్నది అది తింటాను ఆల్రెడీ పీసులేదా ఇస్తున్నా చిన్న నీకేదా నేను వేసుకున్నా ఆల్రెడీ తీసుకో నేను చిన్న ముందు ఏమో గునుగులు ఆట ఆడతా పులిసి ఆట పులుసు వేయాలా వినబడేటట్టు అంటే ఏమైతే ఇదేంటి ఇది చిన్న ఇవన్నీ మనం కట్ చేసింది ఇక తినడానికి మంచిగా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం ఇక తినేస్తాం ఆకలి అయితే అండి మధ్యాహ్నం కూడా తినలేదు కదా తింటా ఫస్ట్ నేను తర్వాత ఫస్టే బాయ్ చెప్తా అంటా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాము బాయ్ ఫ్రెండ్స్ సినిమా ఎట్లుండే పుష్ప ఓకే ఫ్రెండ్స్ ఉంటాం ఏదైతే మూవీ లాగా మేమైతే చాలా రోజుల తర్వాత సినిమాకి అయితే వెళ్ళినాము సో 2 years 3 years అవుతుంది పుష్పకే మధ్యలో నేను ఒకసారి సర్కారు వారి పాట చూసినా కానీ మా ఫ్రెండ్స్ తోటిగా మావిడైతే 3 years అవుతుంది ఇళ్ళక మళ్ళీ పుష్పకి వెళ్ళినాం ఈమె పట్టుకుని వెళ్ళినాం మళ్ళీ మేము కూడా కడుపులో ఉండే మళ్ళీ పుష్ప చూసింది మళ్ళీ పుష్పనే చూడచ్చు మాకు బాగా దూరం ఉన్నాయి థియేటర్ అయితే దగ్గర లేదు వీళ్ళని పట్టుకుని పోవడం ఇబ్బంది అవుతుంది మేము వెళ్ళాము కూడా ఇక షాపింగ్ పని చేసి వెళ్ళడు కూడా కాదు అట్లా మాకు మనసు ఒప్పదు అన్నట్టు అందుకోసమే పోము ఒకరు పోతే ఒకరు ఉంటాం అట్లా ఉంటాం ఫ్రెండ్స్ బాగా తినేస్తాము కర్రీ అయితే సూపర్ అయింది ఆ 2 ముక్కలు తినేసినాయి అక్కడ ఆమెకు తినేసి అక్కడ పెట్టేసినాము ఇక ఉంటాం ఫ్రెండ్స్ బాయ్